తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మధుడు 6వ భాగం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. వీడి ప్రయత్నమంతా నీ చేతిలో ఉన్న క్యాన్ కోసమే. నా ఉద్దేశం నిజమైతే ఈ పాటికి దాన్ని అమెరికా వాడికో అమ్మటానికి బేరం కుదుర్చుకుని ఉంటాడు. అందుకే దానికోసం వాడు ఆత్రం ఊహించి చెప్పాడు కార్తీక్. అతను చెప్పింది ఊహించైనా అది పూర్తిగా నిజం కావడంతో కిరీటికి కంగారు పుట్టింది. అనవసరపు డిస్కషన్స్ ఆపి అది ఇవ్వు, సమీరకు మరింత దగ్గరగా వెళ్తూ అన్నాడు అతను. ఇవ్వకు, నేను చెప్పింది నిజమో అబద్ధమో పరీక్షించుకో అన్నాడు కార్తీక్. సమీర కార్తీక్ కళ్ళల్లోకి చూసింది. అతను ఆమె చేతిలోని క్యాన్ వైపు చూపించి సైగ చేశాడు. సమీరకు అర్థమైంది. ఆమె తన చేతిని ముందుకు చాచింది. క్యాన్ అందుకోవటానికి కిరీటి మరింత ముందుకొచ్చాడు. సమీర క్యాన్ అందించడానికి బదులు దానిలోని గ్యాస్ కిరీటి మొహం మీద స్ప్రే చేసింది. అనుకోని సంఘటనకు కిరీటి బిత్తరపోయాడు. ఏం జరుగుతోంది అని ఆలోచించేలోపు అతని శరీరం భారీ మార్పులకు లోనైంది. గాఢ నిద్ర నుంచి మేలుకొన్నట్టుగా తల బిదిలించి దిక్కులు చూశాడు. ఇప్పుడు చెప్పు, ఈ క్యాన్ నీకెందుకు అడిగింది సమీర. ఎందుకేమిటి, దీన్ని ఫిలిప్స్కి ఇస్తానని మాట ఇచ్చాను కదా. ఫిలిప్స్ ఎవరు అడిగాడు కిరీటి. ఫిలిప్స్ ఈ కంపెనీ ఓనర్, అమెరికాలో ఉంటాడు నిజాయితీగా చెప్పాడు కిరీటి. ఈ గ్యాస్ సంగతి తెలిసిందే ఇప్పుడు. అప్పుడే దీని విషయం అమెరికాలో ఉన్న ఫిలిప్స్కి ఎలా తెలిసింది అడిగింది రమ్య. మీరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ చాటుగా విన్నాను. అప్పుడే ఫిలిప్స్కి ఫోన్ చేసి చెప్పాను. దీనికి బదులు ఫిలిప్స్ నీకేమిస్తాడు అని అడిగింది. 10 కోట్లు. నేను చెప్పానా, వీడి ఫేస్ చూస్తుంటేనే డబ్బు కోసం గడ్డి గరిచే జాతి అని తెలిసిపోతోంది. ఇంత విలువైన ఆవిష్కరణను డబ్బు కోసం దేశం బయట పంపడానికి సిగ్గులేదు కోపంగా అన్నాడు కార్తీక్. ఇంకా గ్యాస్ మత్తులోనే ఉన్న కిరీటి సిగ్గులేదు అని సిన్సియర్గా ఒప్పుకున్నాడు. ఇది ఏ విదేశీయుల చేతిలో పట్టడానికి నేను ఒప్పుకోను. దీనికి నా దగ్గరే ఉంచుకుంటాను. మీరు కోరుకుంటున్నట్టు ఇప్పుడే బయటికి వెళ్ళిపోతున్నాను, బయలుదేరిపోతూ అంది సమీర. ఇలా వీడిని వదిలేస్తే ఇంకో నిమిషంలో ఆ స్ప్రే మత్తు నుంచి తేరుకుంటాడు. సెక్యూరిటీ వారి సహాయంతో మనల్ని బయటకు పోనివ్వడు. అందుకే వీడిని బంధించడం బెటర్ సలహా ఇచ్చాడు కార్తీక్. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను ముందుకొచ్చాడు బ్రహ్మం. మీకు తాళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూపించింది రమ్య. హఠాత్తుగా రమ్య సంగతి గుర్తుకొచ్చినట్టే అటు నడిచింది సమీర. రమ్య, జరిగిందేదో జరిగింది. దీంట్లో నిన్ను ఇన్వాల్వ్ చేయటం నాకు ఇష్టం లేదు. అనవసరంగా నువ్వు కూడా ఉద్యోగం పోగొట్టుకోకు. ఎవరైనా అడిగితే మాకు నీకు ఏమీ సంబంధం లేదని చెప్పు అప్పగింతలు పెట్టింది సమీర. ఈలోపు కిరీటిని బంధించడం పూర్తి చేశారు బ్రహ్మం భ్రమరాలు. ఒక రకమైన మత్తులో ఉన్న కిరీటి ఎదురు తిరగకుండా సహకరించాడు. నన్ను కూడా కట్టేసి వెళ్ళండి, లేకపోతే వీడికి అనుమానం వస్తుంది అంది రమ్య. ఇది కరెక్టే, ఆ పని కూడా మేమే చేస్తామని బ్రహ్మం భ్రమరాలు ఆ పనిలో పడ్డారు. రమ్యను కూడా కట్టేసి ఇద్దరి నోళ్లకు టేపులు అతికించారు. ఇక బయలుదేరండి అన్నాడు కార్తీక్. మీకు ప్రత్యేకంగా చెప్పాలా? లేవండి లేవండి అంది రతీదేవి. మన్మధుడు లేచి నిలబడ్డాడు. పదండి, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సమీరను మిస్ కాకూడదు అంది రతీదేవి. ఇక అమెరికాలోని సిఐఏ కార్యాలయం. సిఐఏ డైరెక్టర్ చాలా బిజీగా ఉన్నాడు. రష్యాలో అణ్వాయుధాల సమస్య, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల సమస్య, అక్కడికొక టీముని ఇక్కడికొక టీముని పంపారు. అమ్మయ్య, ఈ వేళకి ప్రపంచాన్ని సంక్షోభం నుంచి రక్షించాను. రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుంటున్న డైరెక్టర్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని డెప్యూటీ. ఏమిటి అంత హడావిడి డైరెక్టర్ అడిగాడు. ఒక గొప్ప సైంటిఫిక్ ఆవిష్కరణ జరిగింది సార్. ఎక్కడ, ఎప్పుడు? ఇండియాలోని హైదరాబాద్లో. కాసేపటి క్రితమే సమీరా అనే సైంటిస్ట్ ఒక నెర్వ్ గ్యాస్ కనుక్కుంది. నెర్వ్ గ్యాసా? ఎన్ని రకాల గ్యాస్ చూడలేదు మనం. ఇందులో కొత్త ఏముంది? ఇది మనుషుల్ని చంపే గ్యాస్ కాదు సార్, మనుషుల మనసుల్లోని నిజాలను బయటపెట్టే గ్యాస్. అది ఏ మనిషి మీద ప్రయోగిస్తే ఆ మనిషి వద్దనుకున్నా ఆపుకోలేనట్టుగా మనసులోని రహస్యాలన్నీ బయలు చేస్తాడు. నిజమా? ఆశ్చర్యపోతూ అన్నాడు డైరెక్టర్. కానీ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నట్టు ఇంతకుముందు ఎప్పుడు సమాచారం కూడా రాలేదే మనకి. సమాచారం రావటానికి అది పరిశోధన చేసి కనుక్కున్న ఆవిష్కరణ కాదు సార్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. అయినా యాక్సిడెంట్ ఏదో మన దేశంలో జరిగితే బాగుండేది కదా, ఇండియాలో ఎందుకు జరగాలి?
అది పాయింటే సార్, కానీ అందులో ఆశ్చర్యం లేదు. ఈ ఇండియా వాళ్ళు ఎప్పుడు ఇంతే, ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తారు. పైగా వాళ్ళు ఏది చేసినా ఆఖరి నిమిషం వరకు మనకి తెలియనివ్వరు. ఒకప్పుడు మనం ఎంత డేగ కన్నేసి ఉంచినా వారు అణుపరీక్షలు జరపబోతున్న విషయం మనకు తెలిసిందా అన్నాడు డెప్యూటీ. అవును, అది మనకు ఓ పెద్ద ఫెయిల్యూర్. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం నీకు ఎలా తెలిసింది? ఈ పరిశోధన జరిగిన కంపెనీ హెడ్ పేరు కిరీటి. అతను అమెరికాలోని వారి చైర్మన్ ఫిలిప్స్తో కాసేపటి క్రితం మాట్లాడాడు. ఆ ఫిలిప్స్ మీద మనకెప్పటి నుంచో అనుమానం ఉంది. అందుకని అతని ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి ఉంచాం. దాంతో ఈ విషయం బట్టబయలైంది. ఇది ఇండియన్ గవర్నమెంట్కి తెలుసా? ఇంకా తెలియదు. వారికి ఈ విషయం తెలిసేలోపు మనం ఆ గ్యాస్ చేజిక్కించుకోవాలి. ఒకసారి అది మన చేతిలో పడితే దాని ఫార్ములా కనుక్కొని ఎంత కావాలంటే అంత తయారు చేసుకుందాం. ఎవరి ఆలోచనలు ఏమిటో కనిపెట్టగలిగితే ఈ ప్రపంచం మీద మన ఆధిపత్యం చెక్కు చెదరకుండా ఉంటుంది ఆనందంగా అన్నాడు సిఐఏ డైరెక్టర్. మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు సార్. అందుకే మీ పర్మిషన్ తీసుకునే సమయం కూడా వృధా కాకుండా ఆల్రెడీ మన ఏజెంట్లను స్పాట్కు పంపాను. ఎవరిని పంపావు? హైదరాబాద్లో మనకిద్దరు ఏజెంట్లు ఉన్నారు కదా, రాబర్ట్, మైకేల్. వాళ్ళిద్దరినీ పంపాను. వారి ఇప్పటికీ పనిలో దిగిపోయి ఉంటారు. కొన్ని గంటల్లో పని పూర్తి చేసుకుని వస్తారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ ఇన్ టచ్. ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ ఇస్తూ ఉండు అంటూ మీటింగ్ ముగించాడు సిఐఏ డైరెక్టర్. ఇక బయటకు వస్తున్న సమీరను ఆయన అనుసరించిన రతి మన్మధులు ఆమె కంటే ముందే ఆమె కారు ఎక్కి వెనక సీట్లో కూర్చున్నారు. ఆమెను వదలలేకపోతున్న కార్తీక్ కారు కిటికీ దగ్గర నిలబడి, జాగ్రత్త సమీర గారు, ఆ కిరీటి అంత తేలిగ్గా మిమ్మల్ని వదలడు. అసలే మీరు ఒక్కరే ఉంటున్నారేమో, ఇంకా ప్రమాదం. కావాలంటే నేను వస్తాను మీకు తోడుగా అంటూ ఆమె చురుగ్గా చూడటంతో ఆగిపోయాడు. సారీ కార్తీక్, మా అపార్ట్మెంట్కి ఆల్రెడీ వాచ్మెన్ ఉన్నాడు, వేరే వాళ్ళు అక్కర్లేదు. పోనీ మీ కారుకు డ్రైవర్ కావాలా? అక్కర్లేదు, నాకు డ్రైవింగ్ వచ్చు. మీకు ఏది అవసరమో డిస్కస్ చేయడానికి ఎక్కడ కలుసుకోమంటారో చెప్పండి. అవసరం లేదు, రేపు కాఫీ డేలో కలుసుకుందామా? నాకు తీరిక లేదు. పోనీ బావర్చీలో డిన్నర్? కరుగ్గా సమాధానం చెప్పాలనుకున్న సమీర అలా చేయలేకపోయింది. మిస్టర్ కార్తీక్, నన్ను వదలండి, అవసరమైతే నేనే కాంటాక్ట్ చేస్తాను అని మాత్రం అనగలిగింది. నిట్టూర్చాడు కార్తీక్. అయితే నా నెంబర్ ఉంచండి అని తన కార్డు తీసి ఇచ్చాడు ఆమెకి. ఆమె దాన్ని తీసుకుని అతనికి కనుమరుగవగానే నలిపి అవతల బారేసింది. ఆ అమ్మాయికి కార్తీక్ అంటే ఎంత మాత్రం ప్రేమ లేదు చూడండి అంది వెనక సీట్లోని రతీదేవి. ఇంకెంత, కొద్దిగా ఓపిక పట్టు, ఒక్కసారి నా చేతికి చెరుకు గడ దొరికిందంటే ఈ అమ్మాయి కూడా పీకల్లోతో ప్రేమలో కూరుకుపోతుంది అన్నాడు మన్మధుడు. అది ఎప్పుడని? పోనీ ఇద్దరూ ప్రేమించుకోకపోతే అది వేరే విషయం. ఆ కార్తీక్ని మీ గురికి ఎరని చేసి ప్రేమ పిచ్చోడిని చేశారు. ఈ అమ్మాయిని ఇలా వదిలేశారు. రతీదేవి వాక్ ప్రవాహాన్ని అడ్డుకోకుండా కిటికీలోంచి కనిపిస్తున్న సిటీ అందాలను చూస్తూ ఉండిపోయాడు మన్మధుడు. సమీరను పంపించి బిల్డింగ్ బయటకు వచ్చి తన బైక్ వైపు నడుస్తుంటే చిలక గోరింకల్లా సరాగాలు పోతూ వెహికల్ ఎక్కుతున్న బ్రహ్మం భ్రమరం కనిపించారు. ఇప్పుడు బ్రహ్మం మొహంలో ఉదయం కనిపించిన నిరాశ విరక్తి లేవు. వాటి స్థానే ఆనందం, ధైర్యం తొణికిసలాడుతున్నాయి. ఏమండోయ్ కార్తీక్ గారు, ఆనందంగా పలకరించాడు బ్రహ్మం. మీ పరిచయం నన్ను కూడా మార్చేసింది. ఇన్నాళ్ళు పక్కనే ఉన్న భ్రమరం గురించి పట్టించుకొని నేను మీ సావాసంతో ఆమె సౌందర్యం గమనించాను. మీ యూత్ పవర్ నాలాంటి ముదిరిపోయిన బ్రహ్మచారిని కూడా కదిలించింది. థ్యాంక్స్. ఇప్పుడు ఎక్కడికి? స్టేషన్కేనా అడిగాడు. తప్పదుగా, మీరెక్కడికి? ప్రస్తుతానికి ఇంటికే, కానీ నాకేదో అసహనంగా ఉంది. సమీరను వీళ్ళు అంత తేలిగ్గా వదలరు. కంపెనీ వైపు చేయి చూపిస్తూ అన్నాడు కార్తీక్. ముఖ్యంగా ఆమె దగ్గరున్న గ్యాస్ క్యాన్ కోసం మళ్ళీ ప్రయత్నిస్తారు. మరి ఆమెను అలా ఒంటరిగా వెళ్ళనిచ్చారేమిటి? కనీసం ఆమె అడ్రస్ కూడా మనకు తెలియదే ఆందోళనగా అన్నాడు బ్రహ్మం. ఆమె ఫ్లాట్ మీ స్టేషన్ దగ్గరే, ఇదిగో అడ్రస్, ఆమె విజిటింగ్ కార్డు ఇస్తూ అన్నాడు కార్తీక్. ఇది నీకెక్కడిది? కార్డులు మార్చుకునే వరకు వచ్చిందన్నమాట మీ స్నేహం. అయ్యో, అంత అదృష్టం కూడానా? ఇందాక ల్యాబ్లో డెస్క్ మీద పడి ఉంటే తీసుకున్నాను. డోంట్ వరీ బ్రదర్, నేను ఆ ఫ్లాట్ మీద ఒక కన్నేసి ఉంచుతాలే. ఒక కన్ను కాదు, 2 వేసి ఉంచండి అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు కార్తీక్. అన్ని వాహనాలు ఆ కంపెనీ ముందు నుంచి వెళ్తూ లేపిన దుమ్ము ఇంకా సద్దుమణగలేదు. ఇంతలో మరింత దుమ్ము లేపుతూ ఒక జీబ్ వచ్చి అక్కడ ఆగింది.
అందులో నుంచి కిందకి దిగారు రాబర్ట్ మైకేల్. రాబర్ట్ అమెరికన్, శరీరం గులాబీ రంగులో, జుట్టు బంగారపు రంగులో, కనుగుడ్లు నీలి వర్ణంలో ఉన్నాయి. సూటు, నెత్తి మీద టోపీ, కళ్ళద్దాలు, కాళ్లకు షూ అన్నీ నల్ల రంగులో ఉన్నాయి. అతని పార్ట్నర్ మైకేల్ ఆఫ్రో అమెరికన్. అతని శరీరం నిగనిగలాడే నేరేడు పండు రంగులో మెరుస్తోంది. నవ్వినప్పుడు కనిపిస్తున్న తలతళా మెరిసే పళ్ళు తప్ప మిగతా శరీరం అంతా నల్లగా మెరుస్తోంది. అతని సూటు, బూటు, హ్యాటు అన్నీ తెల్ల రంగులో ఉన్నాయి. మనం రావాల్సింది ఇక్కడికైనా మైక్? అడిగాడు రాబర్ట్. మైకేల్ జేబులోంచి జీపీఎస్ పరికరం తీసి దాని మీద 4 మీటర్లు బటబటా నొక్కాడు. అందులో ఏం కనిపించిందో కానీ ఇదే అంటూ కన్ఫర్మ్ చేశాడు. వెంటనే ఇద్దరు లోపలికి నడిచారు. సెక్యూరిటీ సిబ్బంది ఆపబోయారు కానీ వారి మాట వీరికి, వీరి మాట వారికి అర్థం కాక దానికంటే వీరి లోపలికి పంపడమే ఖాయమని భావించి చేతులు దులుపుకున్నారు. అప్పటికే కట్లు విప్పుకున్నట్టుగా నటించిన రమ్య అలారం బటన్ నొక్కడంతో మిగతా సిబ్బంది వచ్చి కిరీటిని తిరిగి అతని ఆఫీస్ రూమ్కి చేర్చారు. కిరీటి స్ప్రే ఎఫెక్ట్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అలాంటి సమయంలో రాబర్ట్ మైకేల్ లోపలికి ప్రవేశించారు. హలో మిస్టర్ కిరీటి, ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రాబర్ట్. అమెరికా అవతారాలు చూడగానే ఎవరు మీరు, ఫిలిప్స్ పంపించాడా అని నోరు జారాడు కిరీటి. ఆ మాత్రం సందు దొరికినందుకు ఆనందిస్తూ అవును ఫిలిప్స్ పంపాడు అన్నాడు రాబర్ట్. నన్నే తెమ్మన్నాడుగా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పంపినట్టు? మీకు ఇబ్బందులు ఉంటాయనేమో మమ్మల్ని పంపారు. అయినా ఎవరైతే ఏమిటి, ఆ క్యాన్ జాగ్రత్తగా అమెరికా చేరాలి అంతే కదా. నిజమే, కానీ ప్రస్తుతం అది నా దగ్గర లేదు. ఆశ్చర్యపోతూ అన్నాడు రాబర్ట్. మరెవరి దగ్గర ఉంది? ఆ దొంగ మొహం సమీర పట్టుకుపోయింది. సమీర ఎవరు? మా ఎంప్లాయ్. మరి మీ ఎంప్లాయ్ మీ ప్రాపర్టీ కొట్టుకుపోతుంటే మీరేం చేశారు? ఆమెకు పోలీసుల సహాయం ఉంది. అదేమిటి, మీ ప్రాపర్టీ పోలీసులు ఆ అమ్మాయి కిందకి ఇప్పించారు? ఇది లీగల్ కదా. అప్పుడు అంత ఆలోచించే సమయం లేదు. సరే, ఆ అమ్మాయి అడ్రస్ చెప్పండి, మేము ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ గ్యాస్ క్యాన్ తీసుకొస్తాం. సమీర్ అడ్రస్ ఉన్న విజిటింగ్ కార్డు తీసి వారికి ఇచ్చాడు కిరీటి. సరే వెళ్తున్నాం అని బయలుదేరారు ఇద్దరు. మరి నా 10 కోట్ల సంగతి? ముందు క్యాన్ దొరకనివ్వండి, తర్వాత తెచ్చిస్తాం అని ఇద్దరూ వెళ్ళిపోయారు. సమీర తన అపార్ట్మెంట్కి చేరుకుని గంట అయింది. లోపలికి రాగానే గ్యాస్ క్యాన్ ఫ్రిడ్జ్లో పడేసి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చింది. సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. ఆమెతో పాటు లోపలికి వచ్చిన రతి మన్మధులు ఏసీ వాతావరణం ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. డిస్ప్లేలో రమ్య పేరు చూసి ఆమె ఫోన్ ఆన్ చేసి హాయ్ రమ్య, ఏమిటి విశేషాలు అంది. అట్నుంచి రమ్య గుసగుసగా మాట్లాడుతోంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో 2 ఫారినర్స్ వచ్చారు. గ్యాస్ క్యాన్ కోసం కిరీటిని అడిగారు. కిరీటి వారికి నీ అడ్రస్ చెప్పాడు. వారు నీ కోసం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండు. మొదటిసారి సమీర కూడా భయపడిపోయింది. అయినా పైకి ధైర్యం ప్రదర్శిస్తూ దుర్మార్గుడు నా అడ్రస్ ఇచ్చాడా, అయినా నాకేం భయం లేదు, రాని వాళ్ళంతు చూస్తాను అంది బెంకంగా. ఏమిటి వాళ్ళంతు చూసేది, వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్లా ఉన్నారు, అనవసర రిస్కులు తీసుకోక జాగ్రత్తగా ఉండు అని రమ్య ఫోన్ పెట్టేసింది. సమీర ఆలోచనలో పడింది. అక్కడ ఉండటం క్షేమం కాదనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి మరి? ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్తే పెళ్లి చూపుల టార్చర్ తప్పదు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయింది తన పరిస్థితి. ఇంతలో ఆమెకు తను ఈ మధ్యనే కొన్న పెప్పర్ స్ప్రే గుర్తొచ్చింది. ఆడవారికి రక్షణగా ఉంటుందని ఈ మధ్యనే మార్కెట్లో రిలీజ్ చేశారు. ఆపద సమయంలో దానిని దొండగుల మీద స్ప్రే చేస్తే విపరీతమైన మంట, బాధ కలిగి చాలాసేపు వారు ఆసక్తులు అవుతారు. ఇల్లంతా వెతికి దాన్ని తెచ్చి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న తర్వాత కాస్త ధైర్యం వచ్చింది. ఆలోచనల మధ్య ఆమెకు హఠాత్తుగా బ్రహ్మం గుర్తుకొచ్చాడు. ఎస్, అతను ఇక్కడికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్లో ఉంటానని చెప్పాడు. అతని సహాయం తీసుకుంటే అన్న ఆలోచన వచ్చి ఉత్సాహంగా లేచి టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నెంబర్ వెతకసాగింది. ఇక బ్రహ్మం తన వెహికల్ పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. కులాసాగా విజిల్ చేసుకుంటూ వస్తున్న బ్రహ్మాన్ని, అతను అనుసరించి సిగ్గులు వలకబోస్తూ వస్తున్న భ్రమరాన్ని చూసి స్టేషన్ మొత్తం నోరు తెరుచుకుంది. డిఎస్పీ గారు ఎక్కడా అంటూ ఏదో రాసుకుంటున్న రైటర్ని అథారిటీగా అడిగాడు. ఎప్పుడు ఆయన పిలుస్తున్నారంటేనే వణికిపోయే బ్రహ్మం ఇలా ఆయన కోసం అడగడం వింతగా ఉన్నా అనవసర విషయాలు తలదోచడం ఎందుకు అన్నట్టుగా లోపలే ఉన్నారు, మీరు రాగానే కలవమన్నారని చెప్పాడు. అతని మాటలు పూర్తి కాకముందే అయితే వెళ్తున్నాను అంటూ అదే ఊపిలో డిఎస్పీ ఛాంబర్లోకి వెళ్ళాడు బ్రహ్మం. భ్రమరం బయటే ఆగిపోయింది. తన రూమ్లో కనీసం పర్మిషన్ అడగకుండా అడుగుపెట్టిన బ్రహ్మాన్ని ఆశ్చర్యంగా చూశాడు డిఎస్పీ. బ్రహ్మం సరాసరి వచ్చి డిఎస్పీ ఎదురుగా కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. బ్రహ్మం గర్జించాడు డిఎస్పీ.
నీ సుపీరియర్కి సెల్యూట్ చేయాలన్న జ్ఞానం, కూర్చోమనందే కూర్చోకూడదన్న ఇంగితం కోల్పోయావా? కోపంతో వణుకుతూ అన్నాడు. తెలియదు సార్, మీరు చెప్పేవన్నీ మామూలు ఎస్ఐలు చేసే పనులు. కానీ ఇన్ని జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుంటారు కదా, ఎందులో అయినా జేమ్స్ బాండ్ తన పై అధికారులకు సెల్యూట్ చేశాడా? విలాసంగా అన్నాడు బ్రహ్మం. అంటే ఏమిటి, నిన్ను నువ్వే జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? అంతకంటే ఎక్కువే అనుకుంటున్నాను. డిఎస్పీకి మత్తిపోయినంత పని అయింది. బ్రహ్మం, ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది? జాలిగా అడిగాడు. 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, నేను లవ్లో పడ్డాను. 2, ఒక గొప్ప ఆవిష్కరణను ప్రపంచానికి అందించడంలో నా వంతు సహకారం అందించాను. లవ్లో పడ్డాను అనే మాటకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు డిఎస్పీ. వీడు ఏ గోతులు పడితే నాకెందుకని కూడా మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం ఆవిష్కరణ అంటే ఏం జరిగింది అని అడిగాడు. బ్రహ్మం మొత్తం జరిగిందంతా చెప్పాడు. కానీ డిఎస్పీ నమ్మినట్టు కనపడలేదు. ఆ గ్యాస్ క్యాన్ ఏది అడిగాడు. కనిపెట్టిన అమ్మాయి దగ్గర ఉంది. అందుకే నిన్ను ఈడియట్ ఉంది మళ్ళీ రైజ్ అవుతూ అన్నాడు ఆయన. నువ్వు చెప్పింది నిజమే అయితే అదే అమ్మాయి దగ్గర ఉండడం ఎంత ప్రమాదం, దాన్ని అలా వదిలేస్తావా? పోయి దాన్ని పట్టుకునిరా అన్నాడు కోపంగా. ఎట్లా తెస్తాను సార్, ఎవరి దగ్గర ఏది కనపడితే అది లాక్కురావడానికి మనం ఎవరన్నా వీధిగా ఉండాలమా? పోలీసులు ఏ రూల్ ప్రకారం లాక్కురమ్మంటారు? నిర్భయంగా అడిగాడు బ్రహ్మం. డిఎస్పీ ఆలోచనగా బ్రహ్మం వైపు చూశాడు. నిజంగానే ఇతనిలో ఏదో మార్పు వచ్చింది. బెదిరింపచడం వలన ఉపయోగం లేదు అనుకుని సముదాయిస్తున్నట్టుగా చెప్పసాగాడు. అది కాదు బ్రహ్మం, మనం చేస్తున్న పని ఎవరి ప్రయోజనాల కోసం? ఆ అమ్మాయి మేలు కోసమే కదా. అది ఆమె దగ్గరే ఉంటే దానికోసం ఎవరైనా దాడి చేసి ప్రమాదం కలిగించవచ్చు. అదే మన దగ్గర ఉందనుకో, సేఫ్గా ఉంటుంది. అవసరమైనప్పుడు మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఈ లెక్కన బ్యాంకు లాకర్లు ఎందుకు? ప్రజలందరూ విలువైన వస్తువులు తెచ్చి దాచిపెట్టమనిస్తే ఏం చేయాలని మనసులో అనుకున్నాడు బ్రహ్మం. నిజానికి డిఎస్పీ మనసులో అప్పటికే ఓహో రూపుదిద్దుకుంటోంది. వీటి చెప్తున్న గ్యాస్ విషయం గ్యాస్ కాక నిజమైన పక్షంలో దాని వలన కూడా చాలా ఉపయోగాలున్నాయి. స్టేషన్లో చాలా కేసులు కొలిక్కి రాక మురిగిపోతున్నాయి. దీనిని ఉపయోగించి ఒక్క దెబ్బక అలాంటి మొండి కేసులు ఎన్నిటినో సాల్వ్ చేయొచ్చు. పైగా ఈ బ్రహ్మమే చెప్తున్నాడు కదా, కిరీటి దానికి 10 కోట్ల బేరం పెట్టాడని. అంత విలువైంది తన చేతిలో ఉంటే ఎంత లాభం? ప్రమోషన్కు ప్రమోషను, డబ్బుకు డబ్బు సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. అందుకే అది కాదులే బ్రహ్మం, ఆ అమ్మాయి క్షేమం కోసమైనా గ్యాస్ అక్కడ ఉండడం మంచిది కాదు అనిపిస్తోంది. ఇంకోసారి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి నచ్చజెప్పి అది పట్టుకొనిరా. జేమ్స్ బాండ్కి ఆంధ్ర అవతారాన్ని అయ్యా నువ్వు, నీకు సాధ్యంగా అంది ఉంది అన్నాడు. బ్రహ్మానికి కూడా నిజంగానే తన అమ్మాయిని అలా వదిలి పొరపాటు చేశాను అనిపించింది. అందుకే ఓకే సార్, నేను ఒకసారి అమ్మాయిని కాంటాక్ట్ చేస్తానంటూ బయటకు వచ్చాడు. అప్పుడే ఎవరో కేక పెడుతున్నారు, బ్రహ్మంగారు మీకు ఫోన్ అని. నాకు ఫోన్ చేసేది ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ వైపు నడిచాడు బ్రహ్మం. ఇక కిరీటికి చాలాసేపటి నుంచి గుండు గోక్కుంటున్నాడు. అయినా అతనికి ఒక విషయం అర్థం కావట్లా. తనను గ్యాస్ క్యాన్ తీసుకురమ్మని చెప్పిన ఫిలిప్స్ ఇంతలోనే తన మనుషులను ఎందుకు పంపాడో, అది ఇంత త్వరగా వారి ఇక్కడికి ఎలా చేరుకున్నారో అతనికి ఎంత ఆలోచించినా బోధపడటం లేదు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఇంతలో ఫిలిప్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆత్రంగా అందుకున్నాడు కిరీటి. ఏమైంది, బయలుదేరావా అడిగాడు. మీ మనుషుల్నే పంపాను తీసుకురమ్మని. నా మనుషులు ఎవరు? ఎవరో 2 మనుషులు, వారి పేర్లేమిటబ్బా? రాబర్ట్, మైకేల్, వారిద్దరు వచ్చారు. మీరు పంపారని చెప్పారు, అందుకే వారికి ఆ సమీర్ అడ్రస్ ఇచ్చి పంపాను. ఇంకాసేపట్లో ఆ గ్యాస్ క్యాన్ తీసుకుని వచ్చేస్తారు చెప్పుకుంటూ పోతున్నాడు కిరీటి. యూ ఈడియట్, కంగుమంది ఫిలిప్స్ గొంతు. నేను ఎవరిని పంపలేదు, వారెవరో నీకు బురిడి కొట్టిపోయారు. నేను పంపిన మనుషులు అయితే నిమిషాల్లో అమెరికా నుంచి హైదరాబాద్ ఎలా వస్తారు? నీకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదా? అయినా ఆ గ్యాస్ క్యాన్ బయటకు ఎందుకు పోనిచ్చావు? ముందే ఆమె దాని నుంచి ఎందుకు తీసుకోవాలి, ఆమె నుంచి నువ్వు? అది ఏమైందంటే నసకటం మొదలెట్టాడు కిరీటి. వచ్చింది ఎవరో ఏమిటో, వాళ్ళ అమ్మాయిని ఏమార్చి ఆ గ్యాస్ క్యాన్ కొట్టుకుపోతారేమో. ఇప్పుడే పోయి ఏదైనా చేసి చావు. ఇందులో ఫెయిల్ అయ్యావంటే ఈ కంపెనీకి బాస్గా కాదు ఫ్యూన్గా కూడా ఉండని మనం. టేక్ కేర్ అంటూ ఫోన్ విసిరి కొట్టాడు ఫిలిప్స్. వణుకుతూ నిలబడ్డాడు కిరీటి. ఏమైంది ఈరోజు నాకు? ఉదయం నుంచి టోకరా మీద టోకరా తింటున్నాను అనుకుంటూ గుండు బరబర గోక్కుంటూ బయటకు పరిగెత్తాడు. అదండి మరి సీరియల్ ఈ భాగం. మళ్ళీ తరువాయి భాగంతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.